హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా మనకి ఏషియన్ మార్కెట్స్ నుంచి మనకి పాజిటివ్గా ఉన్నాయి. అటు లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్లో సెల్ ఆఫ్ వచ్చినా కూడా ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్ బై అండ్ లార్జ్ చెప్పాలంటే లాస్ట్ ఒక 2 months నుంచి బాగా వీక్గా ఉన్నాయి. ఒక్క తైవాన్ తప్ప మిగతా అన్నీ కూడా చాలా వీక్గా ఉన్నాయి. సో ఏషియన్ మార్కెట్స్లో ఈరోజు ఒక పాజిటివ్ నోట్ మనం చూసాము. ఇక మన మార్కెట్స్ ఈరోజు దానికి అనుగుణంగా పాజిటివ్గా ఓపెన్ అయింది. తర్వాత డే అంతా కూడా ఈరోజు చాలా స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళింది. ఇంకా చెప్పాలి అంటే ఏషియన్ మార్కెట్స్లో మనం అవుట్ పర్ఫామ్ చేసామని చెప్పొచ్చు. పర్సంటేజ్ పరంగా ఈరోజు నిఫ్టీ 1.4% దాకా పెరిగింది. 234 పాయింట్స్ పాజిటివ్గా 17,401 దగ్గర నిఫ్టీ ఈరోజు క్లోజ్ అయింది. డే హై దగ్గరే నిఫ్టీ క్లోజ్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా ఈరోజు పార్టిసిపేషన్ పెద్దగా లేదు. నిన్న మనకి తెలిసిందే బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్ ఉంది. సో ఈరోజు 36,508 దగ్గర బ్యాంక్ నిఫ్టీ ప్లస్ 143 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. ప్రధానంగా ఈరోజు దాదాపు ఇండెక్స్లో అన్ని స్టాక్స్ పాజిటివ్, అంటే మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. మరి ముఖ్యంగా కాంట్రిబ్యూట్ చేసిందంటే నిఫ్టీ పెరగడానికి బాగా పాయింట్స్ పరంగా కాంట్రిబ్యూట్ చేసిందంటే హెచ్డిఎఫ్సి అని చెప్పొచ్చు. ఇక పర్సంటేజ్ పరంగా అదాని పోర్ట్స్, హెచ్డిఎఫ్సి, పవర్ గ్రిడ్ లాంటి స్టాక్స్ పర్సంటేజ్ పరంగా బాగా పెరిగితే సిప్లా, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ లాంటి స్టాక్స్ కొంచెం 1% లోపల మైనస్లో ఈరోజు క్లోజ్ అయినాయి. ఇక చాలా రోజుల తర్వాత ఈరోజు అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే అడ్వాన్సెస్ బాగున్నాయి. 1,194 స్టాక్స్ అడ్వాన్సెస్ ఉంటే 424 స్టాక్స్ డిక్లైన్స్, 429 స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయి. అంటే ఈరోజు అడ్వాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. నిన్న కూడా మనకి అడ్వాన్సెస్ ఎక్కువనే, బట్ ఈరోజు నిన్నటి కన్నా ఈరోజు ఇంకా ఎక్కువ స్టాక్స్ బాగా పాజిటివ్గా క్లోజ్ అయినాయి. ఇక స్టాక్ ఆఫ్ ది డే చెప్పాలంటే జిఎంఆర్ ఇన్ఫ్రా, ఇది 41 రూపీస్ దగ్గర మనకి క్లోజ్ అయింది. 41.3 ప్లస్ 7% అనమాట. లాస్ట్ ఒక ఫ్యూ మంత్స్గా అటు ఈ స్టాక్ కానీ గమనిస్తే మధ్య మధ్యలో ర్యాలీస్ వస్తున్నాయి, బట్ హయ్యర్ లెవెల్స్లో కూడా సస్టైన్ కావట్లేదు. అట్ ద సేమ్ టైం లోయర్ లెవెల్స్లో కూడా ఇది సస్టైన్ కావట్లేదు. ఒక ఓవరాల్గా చెప్పాలంటే ఒక కన్సాలిడేషన్లో, అంటే లాంగ్ టర్మ్ కన్సాలిడేషన్లో ఉంది. సో నేను అనుకోవడం ఇది ఇక్కడ నుంచి గతంలో కూడా మనం చెప్పాము, ఒక 2 months బ్యాక్ కూడా ఇది ఎగ్జాక్ట్గా 40 లెవెల్స్లో చెప్పాము. అయితే పాజిటివ్గా చూడాలి అంటే రిజల్ట్ పరంగా బాగా ఇంప్రూవ్ అనేది కనపడింది. దీంతో పాటు ఏంటంటే స్టాక్ పరంగా కూడా చూడాలి అంటే ఒక మార్కెట్స్ రీసెంట్గా మనం చూసాము, చాలా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో 40%, 50% కరెక్షన్స్ చూసాం లాస్ట్ ఒక 2 monthsగా. బట్ దీంట్లో మాత్రం మనకి కరెక్షన్ ఏమాత్రం కూడా లేదు. సో ఇది మన ఒక ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటే మాత్రం జిఎంఆర్ని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయమని చెప్తాను. సో ఇది ఇంకా పెరగడానికి అవకాశాలు ఉన్నాయండి. సో ఇది జిఎంఆర్ గురించి. స్టాక్ ఆఫ్ ది డే కూడా జిఎంఆర్ ఇన్ఫ్రా. సో ఇక ఫ్యూచర్స్లో పొజిషన్స్ ఏ విధంగా బిల్డ్ అయ్యాయి, నిన్న అనుకున్నాం మనం లాంగ్స్ బిల్డ్ అయినాయి అనుకున్నాము. ఈరోజు నిన్నటికన్నా ఎక్కువ లాంగ్స్ బిల్డ్ అయినాయి. నిన్నటికన్నా ఎక్కువ ఈరోజు లాంగ్స్ బిల్డ్ అయినాయి. దాని తర్వాత షార్ట్ కవరింగ్, ఈ రెండే ఎక్కువగా ఈరోజు మార్కెట్లో చోటు చేసుకునే లాంగ్ అన్వైండింగ్ కానీ షార్ట్ బిల్డప్ కానీ పెద్దగా లేదు. ఇది ఫ్యూచర్స్ని బట్టి ఫ్యూచర్స్లో డేటా. సో ఇక ఓవరాల్గా మార్కెట్స్ నేను అనుకున్నాము ఒక ర్యాలీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకున్నాము, బట్ ఈరోజే అది ఒక 230 పాయింట్స్ దాకా ర్యాలీ చూసాము. ప్రస్తుతానికి నిఫ్టీ నిన్న అనుకున్న లెవెల్స్ ఏదైతే ఉన్నాయో 17,450 అనుకున్నాము. ఈరోజు హైగాని గమనిస్తే 420 అనమాట. ఇదే నిఫ్టీకి కొంత రెసిస్టెన్స్ పాయింట్గా చెప్తాను. నెక్స్ట్ రానున్న రోజుల్లో 17,450 దాటగలిగితే 17,650 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఈ ప్రస్తుతం ఉన్న లెవెల్స్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడానికి అవకాశం ఉంది. మళ్ళీ కొంచెం మార్కెట్స్ వోల్టాలిటీ అనేది కొనసాగవచ్చు. ప్రస్తుతానికి నిఫ్టీ రెసిస్టెన్స్ జోన్లో ఉందన్నమాట. ఇక బ్యాంక్ నిఫ్టీ పరంగా గమనిస్తే 36,800 ఆ లెవెల్స్లో నిన్న అనుకున్నాము రెసిస్టెన్స్ అనేది, ఆ లెవెల్స్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. దీంతోపాటు గ్లోబల్ క్యూస్ చూడండి, నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఏ విధంగా మనకి గ్లోబల్ క్యూస్ ఉంటాయి. దీంతోపాటు ఈ కోవిడ్ న్యూ వేరియంట్ ఏదైతే ఉందో దాని పరిస్థితిని కూడా ఒకసారి చూడండి. సో న్యూస్ బేస్డ్ కూడా మనకి ఇక్కడ నుంచి చాలా ఫాస్ట్గా మనకి మార్పులు రావడానికి, అంటే న్యూస్ బేస్డ్ మార్పులు అంటే స్టాక్స్ ఇండెక్స్లో మార్పులు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి న్యూస్ని ఎప్పటికప్పుడు ట్రేడర్స్ మరి ముఖ్యంగా ట్రాక్ చేయమని చెప్తాను. ఇక రెగ్యులర్గా అడుగుతున్న స్టాక్స్లో సీక్వెంట్ సైంటిఫిక్ గురించి చాలామంది అడుగుతున్నారు. దీంట్లో భారీగా నష్టపోయినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది 336 రూపీస్ 52 వీక్ అయ్యి అనమాట. ప్రస్తుతానికి
153 రూపీస్ దగ్గర ఉంది. 52 వీక్ లో కానీ గమనిస్తే 144. సీక్వెంట్ సైంటిఫిక్ స్టాక్ పేరు. చూడండి, మీరు స్టాక్ కొనే ముందు మనం పదే పదే చెప్తూ ఉంటాము, ఒక కొంచెం హోంవర్క్ చేయాల్సి ఉంటుంది. సో అన్ఫార్చునేట్గా చాలామంది హయ్యర్ లెవెల్స్లో కొన్న వాళ్ళందరూ కూడా, అంటే అది హై అని మనం చెప్పలేము, బట్ దీంట్లో ప్రాబ్లం ఏంటి అంటే లాస్ట్, అంటే ఈ క్వార్టర్ కాదు, దాని ముందు క్వార్టర్ కానీ చూస్తే కంప్లీట్గా బాగా డిసప్పాయింట్మెంట్ చేసింది. ప్రాఫిట్ కానీ గమనిస్తే ₹1 కోటి మాత్రం ప్రాఫిట్ అనమాట. మళ్ళీ లేటెస్ట్ క్వార్టర్ కొంచెం ఇంప్రూవ్ అయింది. వీళ్ళ బిజినెస్ పరంగా గమనిస్తే యానిమల్ దాంట్లో ఉన్నారు, యానిమల్ ఫార్మాలో ఉన్నారు. ఓకే, ఫ్యూచర్ పరంగా యానిమల్ హెల్త్ అనేది బాగుండే అవకాశాలు ఉన్నాయి. యానిమల్ హెల్త్లో ఉన్నారు వీళ్ళు. ఫ్యూచర్ పరంగా, సెక్టర్ పరంగా బాగుంటుందండి. కాకపోతే ఏంటంటే దీనికి గ్రోత్ పరంగా స్ట్రాంగ్ గ్రోత్ అయితే లేదు. అట్ ది సేమ్ టైం మార్జిన్స్ కూడా తక్కువ ఉంటాయి. సో బట్ మీరు ఒక 2-3 ఏళ్ళు ఉద్దేశం ఉంటే మీరు కంటిన్యూ చేసుకోండి. అయితే గతంలో కూడా చెప్పాను అడిగినప్పుడు దీన్ని, రీసెంట్ హైస్లో ఎవరన్నా కొనుంటే యావరేజ్ ఇప్పుడే చేయకండి. ఎందుకంటే 52 వీక్ లోకి వచ్చింది అంటే ఫర్దర్గా ఇంకా మరింత వీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇమీడియట్గా స్ట్రాంగ్గా పెరిగే అవకాశాలు లేవు కాబట్టి యావరేజ్ చేయకండి. ఉన్న పొజిషన్ని మీరు హోప్తో హోల్డ్ చేసుకోవడమే, అంతకుమించేం లేదు. యావరేజ్ మాత్రం నెక్స్ట్ 1-2 క్వార్టర్లు చూసుకున్న తర్వాత అప్పుడు యావరేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడే యావరేజ్ చేయకండి. ఎందుకంటే మీరు దీంట్లోనే యావరేజ్ చేశారనుకోండి, మళ్ళీ ఇది అక్కడక్కడ ఉన్నా కూడా మీకు ఉపయోగం లేదు. అదే డబ్బు మళ్ళీ వేరే స్టాక్, వేరే కొంచెం మనకి బాగా పెరగడానికి అవకాశం ఉన్న స్టాక్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇక్కడ దీంట్లో నష్టాన్ని అది పూడ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని ఏంటంటే మనకి ఒక వన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత, అంటే కన్ఫర్మ్ అంటే ఇంక ఈ స్టాక్ ఇక్కడ నుంచి పడదని 100% మనం చెప్పలేం. బట్ రిజల్ట్ ఇంప్రూవ్ అయితే, మార్జిన్స్ పెరిగితే, గ్రోత్ కొంచెం పెరిగితే అప్పుడు మీరు కొనుక్కోండి. రిజల్ట్ చూడండి, మీకు screener.in అని ఉంటుంది, దాంట్లో రిజల్ట్ చూసుకోండి. రిజల్ట్లు ఇంప్రూవ్ అయితే మీరు ఈ స్టాక్ని కొనుక్కోవచ్చు. ఇది సీక్వెన్స్ సైంటిఫిక్. తర్వాత పదే కార్ ట్రేడ్ గురించి, తర్వాత ఇటువంటి స్టాక్స్ అండి ఇవి. మనం కార్ ట్రేడ్ మీరు గమనిస్తే రెగ్యులర్గా మన వీడియో చూసిన వాళ్ళకి 1400లో చెప్పాను, మీరు ఎగ్జిట్ కాండి, యావరేజ్ చేయకండి, పదే చెప్పాను అనమాట. ఈరోజు గమనిస్తే 936. ఇప్పుడు సీక్వెన్స్ సైంటిఫిక్ మోర్ దెన్ 50% పడింది. అదేవిధంగా కార్ ట్రేడ్ కానీ గమనిస్తే 43% పడింది అనమాట. ప్రస్తుతం రీసెంట్ హైస్ నుంచి. అంటే క్యాపిటల్ రీసెంట్ హైలో ఎవరైనా 1 lakh ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఈరోజు 1 lakhలో 60,000 మాత్రమే మిగిలి ఉంటాయి. అంటే 40,000 పోయి ఉంటుంది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీరు అంటే మీరు ఇటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రధానంగా మీ ఓన్ డెసిషన్స్ కాదండి. ఇవి నాకు అర్థమవుతుంది. ఇవి ఏంటంటే ఎక్కడో ఏదో యూట్యూబ్లో చూసి వాళ్ళు ఏంటంటే అన్నీ పాజిటివ్గా చెప్తారు. సో గతంలో కూడా నేను చెప్పానండి, వాళ్ళు ఎందుకు పాజిటివ్గా చెప్తారు అంటే మీరు చూడాలని చెప్తారు. ప్లస్ వాళ్ళకి స్టాక్ మార్కెట్లో ఎంత వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, జెన్యూన్ కాదు, ఇక్కడ ఎంత సబ్జెక్ట్ ఉంది అనేది చూసుకోవాలి. సో వీళ్ళ కార్ ట్రేడ్ కానీ గమనిస్తే బిజినెస్ పరంగా బాగానే ఉంటుందండి. కాకపోతే వాళ్ళు ఏదైతే ఫైనాన్షియల్స్ ఏవైతే ఉన్నాయో అందులో మీరు బాగా కీన్గా అబ్జర్వ్ చేస్తే వీళ్ళు అదర్ ఇన్కమ్ చూపిస్తున్నారండి. అదర్ ఇన్కమ్ చూపించడం అనేది కరెక్ట్ కాదు. అంటే మనకి కింద ప్రాఫిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకి క్యాడిలా చూసాం. క్యాడిలా పిఈ ఇంతకుముందు 24-25 ఉండేది, ఇప్పుడు 9 పిఈకి వచ్చింది. మన రీసెంట్ ప్రాఫిట్స్లో అదర్ ఇన్కమ్ బాగా పెరిగింది అనమాట. అంటే వన్ టైం ఇన్కమ్ అనమాట. అది చూసి మోసపోతాం. సో అందుకని ఏంటంటే వీళ్ళు ఈవెన్ ఐపీఓకి రాకముందే వీళ్ళు ఫైనాన్షియల్స్లో మార్పులు ఇవన్నీ కూడా ఏంటంటే అంటే ఇవన్నీ మనం బయటకి చెప్పలేని కొన్ని ఉంటాయండి. సో కాబట్టి అవి అర్థం చేసుకోండి. అంటే ఏవైతే వీళ్ళు చూపిస్తున్న రిజల్ట్ కానివ్వండి, ఇవన్నీ ఇదని కాదు, కార్టెడ్ అని కాదు, చాలా కంపెనీస్, మీడియం స్మాల్ క్యాప్ కంపెనీస్ ఐపీఓకి, మనకి రీసెంట్ ఐపీఓస్ అంతా కూడా పెద్ద ఇది. ఇంకా చెప్పాలంటే ఏంటంటే కొంతమంది ఎగ్జిట్ అవుతున్నారు, పెద్ద వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు, రీటైల్ ఇన్వెస్టర్స్ కొంటున్నారు, ఎగబడి కొంటున్నారు అండి. బర్గర్ కింగ్ ఐపీఓ వచ్చినప్పుడు కూడా అట్లే రీటైల్ ఇన్వెస్టర్స్ నష్టపోయారు. సో బర్గర్ కింగ్ చాలా రీసెంట్గా మెజారిటీ ఐపీఓస్ అన్ని కూడా మనకి హై నుంచి కరెక్ట్ కావడం చూస్తున్నాం. కాబట్టి ఏంటంటే మీరు ఒకసారి 1-10 సార్లు ఆలోచించుకొని ఇన్వెస్ట్ చేయాలి. బట్ కార్టెడ్ నేను చెప్పేది ఏం లేదండి, ఇంకా ఇది ఫర్దర్గా వీకే అవకాశాలు ఉంటాయి. ఇప్పట్లో దీన్ని ఫ్రెష్ బయింగ్ అయితే చేయకండి. ఉన్న పొజిషన్ని హోల్డ్ చేయడం తప్ప యావరేజ్ మాత్రం చేయకండి. ఇది కూడా 52 వీక్ లోకి టచ్ చేయండి, ఇంకా ఫర్దర్గా పడడానికి అవకాశం ఉంటుంది. గతంలో నేను చెప్పినప్పుడు దీన్ని చాలామంది వ్యతిరేకించుంటారు, ఇప్పుడు అర్థమై ఉంటుంది వాళ్ళకి. సో అటువంటి వీడియోస్ చూసి మీరు ఎమోషనల్ బయింగ్, అన్ని పాజిటివ్ అంశాలు మనం చూస్తుంటాం. కొన్ని రోజుల క్రితం షుగర్ కంపెనీస్ ఇథనాల్ అన్నారు. ఏమైంది ఈరోజు? అన్ని షుగర్ కంపెనీస్ 40-50% పడ్డాయి. సో ఇవన్నీ కరెక్ట్ కాదండి. ఆ టైంలో అట్లా పెరుగుతాయి. మనం పెరిగినప్పుడు ట్రేడింగ్ పరంగా ఎగ్జిట్ కావాలి, ఆల్రెడీ ముందే కొని పెట్టి ఎగ్జిట్ కావాలి. అంతేగాని
అందరూ కొన్న స్టాక్ని వెనకాల పడి కొనడం అనేది కరెక్ట్ కాదు, అది ఇన్వెస్ట్మెంట్ స్టైల్ కాదండి అది. సో ఏదైనప్పుడు కూడా కార్ట్ రేట్ చాలామంది ఇరుక్కుపోయినట్టున్నారు. సో ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి, ఉన్న పొజిషన్ని ఫ్రెష్గా అయితే యాడ్ చేయకండి. తర్వాత రిలాక్సో ఫుట్వేర్, తర్వాత మిర్జా ఇంటర్నేషనల్. సో మొన్న ఒకరు అడిగారు మిర్జా ఇంటర్నేషనల్, అట్ ద సేమ్ టైం రిలాక్సో, రెండు కూడా లెదర్ కంపెనీస్, రెండు కూడా ఫండమెంటల్ పరంగా మంచి కంపెనీస్ అంటే. కాకపోతే ఏదంటే రిలాక్సో అనేది లాస్ట్ 3-4 ఏళ్లలో బ్రహ్మాండమైన బ్రాండ్ బిల్డ్ చేసింది. రిలాక్సో బ్రాండ్తో పాటు వీళ్ళకి స్పార్క్స్ అని, ఫ్లైట్ అని అదర్ బ్రాండ్స్ ఉన్నాయి, అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. తర్వాత ఓవరాల్గా ఇండియాలో నెట్వర్క్ అనేది వీళ్ళు చాలా స్ట్రాంగ్ నెట్వర్క్ చేశారు. తర్వాత డెట్ అనేది లేదు, గ్రోత్ చాలా స్ట్రాంగ్ స్టడీ గ్రోత్ ఉంది. ఫుట్వేర్లో రిలాక్సో ప్రస్తుతానికి మన ఇండియాలో గ్రోత్ పరంగా స్టడీగా ఉంది. అట్ ద సేమ్ టైం నెట్వర్క్ బిల్డ్ చేసుకొని ముందుకు వెళ్తున్న కంపెనీ అంటే రిలాక్సో ఫుట్వేర్ అండి. ఫస్ట్ రిలాక్సో ఫుట్వేర్, అది మార్కెట్ క్యాప్ కానీ గమనిస్తే 32,000 crores, ఈవెన్ బాటా కన్నా ఎక్కువ. బాటాలో మనకి లాస్ట్ కొన్ని రోజులుగా డీ గ్రోత్ అనేది కనపడింది. అయితే ఇప్పుడు రీసెంట్గా మిర్జా ఇంటర్నేషనల్ మనకి 50-60 రూపాయల నుంచి ఈరోజు 110కి వచ్చింది. దీని మార్కెట్ క్యాప్ గమనిస్తే 1,300 crores మాత్రమే. మిర్జా ఇంటర్నేషనల్ అంటే మనకి రెడ్ టేప్ బ్రాండ్, రెడ్ టేప్ అండి. ఇది రెడ్ టేప్ షూస్ అయితే ఏవైతే ఉన్నాయో తయారు చేసేది మిర్జా ఇంటర్నేషనల్. వీళ్ళకి ఇంట్రెస్టింగ్ ఏంటంటే మిర్జా ఇంటర్నేషనల్కి మన ఇండియాలో 58% బిజినెస్ ఉంటే, యూరోప్లో మరీ ముఖ్యంగా యూకేలో 28% అండి. తర్వాత యూఎస్లో 7% బిజినెస్ వస్తుంది. అంటే వీళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. సో ఆ ఇన్కమ్ కూడా వీళ్ళకు ఉంది. పాజిటివ్ అంశాలు కానీ గమనిస్తే మిర్జాలో డెట్ అనేది ఇంతకుముందు ఎక్కువ ఉండేది, ఇప్పుడు తగ్గింది. తర్వాత వాల్యుయేషన్స్ పరంగా కూడా అట్రాక్టివ్గా ఉంది. కానీ నెగిటివ్ అంశాలు కానీ గమనిస్తే దీనికి గ్రోత్, అంటే మొన్న క్వార్టర్ రిజల్ట్ బాగున్నాయి, గ్రోత్ పరంగా పెద్దగా లేనమాట, పూర్ సేల్స్ గ్రోత్ ఉంది. అంటే మొన్న క్వార్టర్ మాత్రం బాగున్నాయండి, రీసెంట్ క్వార్టర్ మాత్రం బాగున్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే మార్జిన్స్ తక్కువ అనమాట, మార్జిన్స్ చాలా తక్కువ అనమాట. సో వన్స్ వీళ్ళు కొంచెం ఈ గ్రోత్ పరంగా కనపరిచి తర్వాత మార్జిన్స్ పెరిగితే మాత్రం ఈ స్టాకు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఒక టైంలో 3-4 years బ్యాక్ అనుకుంటాను దీని హై 160 అండి, ప్రస్తుతానికి 110 ఉంది. దీన్ని కొంచెం ఎర్లీగా చెప్పి ఉండాల్సింది నేను, బట్ నేను చెప్పలేకపోయాను. సో ఓకే, కన్సిడర్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్కి కన్సిడర్ చేయొచ్చు. మిర్జా ఇంటర్నేషనల్ బాగానే ఉంది, బాగా ఇంప్రూవ్ అవుతుంది, ఎందుకంటే ఇంప్రూవ్ అవుతుందండి, ఫండమెంటల్స్ పరంగా ఇంప్రూవ్ అవుతున్నాయి కాబట్టి చేయొచ్చు. అయితే మీరు షార్ట్ టర్మ్ కోసం కాదండి, 3-4 ఏళ్ళు మళ్ళీ పడంగానే, ఎందుకంటే రీసెంట్గా 50% పెరిగింది. అందుకే నేను అన్నట్టుగా ముందే నేను ఐడెంటిఫై చేశాను కానీ మీకు చెప్పలేకపోయాను. సో కొంచెం ముందు ఐడెంటిఫై చేసి కొంచెం ముందు చెప్పుంటే బాగుండేది. ఎప్పుడైనా సరే కరెక్షన్స్లో మీరు ఒక 2-3 ఏళ్ళు ఉద్దేశం ఉంటే మాత్రమే దీన్ని ప్రయత్నం చేయండి. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. తర్వాత 6th నుంచి, ఈ నెల 6th నుంచి మనకి ప్రో ట్రేడర్ అంటే ట్రేడింగ్ పరంగా, అటు ఇంట్రాడే పరంగా, అదేవిధంగా షార్ట్ టర్మ్కి మనకి ఎప్పుడు కొనాలి, ఎప్పుడు ఎగ్జిట్ కావాలి అనే దాని గురించి మన క్లాసెస్ ఆర్పి గారు తీసుకుంటారు. ప్రో ట్రేడర్ అనేది దీంట్లో మనకి స్టాప్ లాస్ అంటే బేస్డ్ ఆన్ డిమాండ్ అండ్ సప్లై, స్టాప్ లాస్ ఎక్కడ ఒక స్టాక్ని ఎప్పుడు ఏ టైంలో పొజిషన్ తీసుకోవాలి ఇంట్రాడేకి, అదేవిధంగా ఎప్పుడు ఎగ్జిట్ కావాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఇటువంటి అంశాలన్నీ ఉంటాయి. అట్ ద సేమ్ టైం షార్ట్ టర్మ్ కూడా ఎటువంటి స్టాక్స్లో మనం పొజిషన్ తీసుకొని ఎగ్జిట్ కావాలి అనే అంశాలు ఈ ప్రో ట్రేడర్లో మనకి మాట్లాడుకుంటాం. ఈ 6 క్లాసెస్ ఉంటాయండి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన వెబ్సైట్లో ఉంటుంది, ఒకసారి చూడమని చెప్తాను. థ్యాంక్ యూ అండి. స్టాక్ మార్కెట్ ఆల నుంచి ఆల్గో ట్రేడింగ్ వరకు అన్నింటికీ ఏకైక వేదిక profitmaster.in. Please like, subscribe and share our videos.